వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాల ఈ తరగతులకు హృదయపూర్వక ప్రేమపూర్వక ఆహ్వానం. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, విశ్వంపై విశ్వాసంతో జీవించండి. విశ్వం మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. విశ్వం మీ కొరకు రహస్యంగా నిరంతరం పనిచేస్తోంది. మీ ఆలోచనల ద్వారా మీ కోరికలు, మీ సంకల్పాలు విశ్వాన్ని చేరుతున్నాయి. విశ్వం మీ ప్రతి భావనకు తథాస్తు అంటుంది. అదే సంభవంగా మారుతుంది. యద్భావం తద్భవతి. విశ్వ ధర్మాలు, నియమాలు తెలుసుకుని జీవించాలి. తెలియకుంటే తగిన మూల్యం, పరిహారం తప్పనిసరి. ధర్మం అంటే విధిగా చేయవలసినటువంటి పని, డ్యూటీ. ప్రతిరోజు సూర్యభగవానుడు ఉదయించాలి, అస్తమించాలి. నియమం, ఫార్ములా, తూర్పున ఉదయించాలి, పడమర అస్తమించాలి. ప్రతి నక్షత్రము, ప్రతి గ్రహము ఈ నియమాలకు లోబడి పనిచేస్తాయి. భూమి కూడా ఈ ధర్మాన్ని పాటించాలి. ప్రకృతి విశ్వ ధర్మాలకు, నియమాలకు లోబడి పనిచేస్తూ ఉంటుంది. మరి మనిషి, మానవుడు ప్రకృతిలో ఒక భాగం. ఇది తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా విశ్వ ధర్మాలకు, నియమాలకు లోబడి పనిచేయాలి. లేకపోతే మూల్యం అంటే పరిహారం తప్పక చెల్లించాల్సి వస్తుంది. మానవత్వం మనిషి ధర్మం, సహజత్వం మనిషి నియమం. ఉపేక్షిస్తే వేస్తుంది శిక్ష విశ్వం. మై డియర్ ఫ్రెండ్స్, విశ్వ నియమాలను 3 కేటగిరీలుగా చెప్తారు. స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ యూనివర్సల్ లాస్, సైంటిఫిక్ యూనివర్సల్ లాస్, ఫిలాసఫికల్ యూనివర్సల్ లాస్. స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ యూనివర్సల్ లాస్గా ది లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ వైబ్రేషన్, ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ది లా ఆఫ్ గ్రాటిట్యూడ్, ది లా ఆఫ్ ఫర్గివ్నెస్. అలాగే సైంటిఫిక్ యూనివర్సల్ లాస్, ది లా ఆఫ్ గ్రావిటీ, ది లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. ఫిలాసఫికల్ యూనివర్సల్ లాస్ కింద ది గోల్డెన్ రూల్, ది లా ఆఫ్ కర్మ. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాకు ఈ నియమాలు తెలియవు, మరి మేము ఎలా జీవించాలి అని మీ అంతటా మీరు జీవిస్తూ ఉంటే విశ్వం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒక సరదా సన్నివేశం మీకోసం చెప్తాను. మే 25, 26, 27 నేను ముంబైకి వెళ్ళాను. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాను. విపరీతమైన వర్షం పడింది. తెలుసుకోకుండా నేను ఎక్కాల్సిన బోగీలో కాకుండా ఇంకొక బోగీలో ఎక్కాను. ఉదాహరణకి PH కోటా ఏదో ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కాలి. అలాంటి దాంట్లో ఫ్రీగా ఉంది కాబట్టి నేను ఎక్కేశాను. అప్పటి వరకు 2-3 రోజుల నుంచి నేను ప్రయాణిస్తున్నాను. ఏ రోజు స్క్వాడ్ రాలేదు, కానీ ఆ రోజు వచ్చింది. ఒక్కొక్కరికి 15 రూపాయలు టికెట్ జనరల్గా, కానీ ఫైన్ ఎంత పడింది? ఒక్కొక్కరికి 360 రూపాయలు పడింది. అంటే నలుగురికి 60 రూపాయలు, ఒక్కొక్కరికి 360 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, సాగినంతకాలం నా అంత వాడు లేదందరూ. జరిగినంతకాలం బాగానే ఉంటుంది, ఫైన్గా ఉంటుంది. కానీ మనం గనక అతిక్రమిస్తే, ఆ సమయం వస్తే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మాకెవరు చెప్పలేదే అని అంటే యూనివర్స్ వినదు. రాముడు ఆచరించి చూపించాడు, బుద్ధుడు చెప్పాడు, ఆచరించాడు. అలాగే ఎంతోమంది గాంధీజీతో సహా మనకు ఈ సూత్రాలని మనకు చెప్పారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, గాంధీజీ చెప్పారు. అలాగే చెడు తినకు. ఈ మధ్యనే నేను మంతెన గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరించి చూపిస్తున్నారు. చెడు తినకు. విశ్వం జీవిత పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ ఈ పాఠాలు నేర్పిస్తోంది. చెడు అనకు, చెడు వినకు, చెడు తినకు, చెడు ప్రాంతాలకి వెళ్ళకు, చెడు సహవాసాలు చేయకు, చెడు పనులు చేయకు, మరీ ముఖ్యంగా చెడు ఆలోచనలు చేయకు. వాట్ యు థింక్ యు బికమ్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో,
ఏ భావనలు చేస్తున్నావో నువ్వు అలాగే తయారవుతున్నావు. ఈ అంశాలన్నింటినీ విశ్వం జీవిత పాఠశాల గత 5 సంవత్సరాలుగా విద్యార్థులకి ఈ విశ్వం జీవిత పాఠశాలలో ప్రవేశించిన వారందరికీ తెలియచేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపిస్తుంది. విజయవంతంగా జీవించడానికి దోహదం చేస్తూ ఉంది. 5 సంవత్సరాలుగా 10,000 మందికి పైగా నేను ఫోన్ ద్వారా కావచ్చు, నేరుగా కావచ్చు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఒక అవగాహన కలిగింది. అదేంటంటే, మనం పుస్తకాల్లో చదవడం ద్వారానో లేకపోతే వినడం ద్వారానో లేదా రాయడం ద్వారానో ఈ అఫర్మేషన్స్ ద్వారా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. మన అవగాహన మేరకు ఆ ఫలితాలు వస్తున్నాయి. మనం ఎంతగా అర్థం చేసుకుంటామో. ఉదాహరణకి క్లాస్లో 50 మంది విద్యార్థులు ఉంటారు. మాస్టర్ గారు 50 మందికి ఒకటే పాఠం చెప్తారు. కానీ అందులో 10 మందికి పూర్తిగా అర్థమవుతుంది, ఇంకొక 10 మందికి సగం అర్థమవుతుంది, ఇంకొక 10 మందికి 30 వంతు కూడా అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అసలు అర్థం కాకనే పోవచ్చు. అంత మాత్రం చేత మాస్టర్ చెప్పింది సరైంది కాదని కానీ ఆ జీవితాల్లో మార్పులు రాలేదని కానీ అనుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా నేను గమనించిన అంశం, వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు, స్పెషల్ కేర్ అంటారు కదా, స్పెషల్ ట్యూషన్ పెట్టిస్తాం మన పిల్లలకి. ఆ విధంగా ఎందుకు స్పెషల్ ట్యూషన్ పెట్టిస్తాం? క్లాసులో చెప్పే పాఠాలు వాడికి అర్థం కావట్లేదు. వాడికి అర్థమైతేనే జీవితంలో ముందుకెళ్తాడు, మంచి మార్కులు వస్తాయి. ఉదాహరణకి నా దగ్గర లేదు అంటే దాని జ్ఞానం నా దగ్గర లేదు అని. నేను ఆ ఎగ్జామ్ని అటెండ్ అవ్వడానికి నాకు భయం వేస్తుంది అంటే అంత జ్ఞానం నా దగ్గర లేదు. అందుకే పిల్లలు ఎగ్జామ్ అంటే భయపడతారు. కొంతమంది ఉద్యోగం లేదంటారు, ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానం లేదు, ఎలా సంపాదించాలో తెలియక, లేదా ఆ ఉద్యోగాన్ని సంపాదించే అర్హత లేక, ఇలా చాలా అంశాల్లో వెనకబడి ఉంటారు. కొంతమంది వ్యాపారాల్లో వెనకబడి ఉంటారు, వ్యాపారం చేయడానికో లేకపోతే పెట్టుబడి లేకనో, ఇట్లా రకరకాలుగా. విశ్వం ఏది అడిగినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. విశ్వం నుంచి ఎలా స్వీకరించాలో, ఎలా గ్రహించాలో మన ఆలోచన, మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఈ అంశాన్ని మేము చాలా మందిలో గమనించి వాళ్లను సరైన దారిలో వాళ్ళకి అవగాహన కల్పించి ఎక్కడ వాళ్ళు వెనకబడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏ ప్రాక్టీస్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారో, ఎలా ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారో మేము తెలుసుకున్నాం. ఆ విధంగా కొన్ని ప్రాక్టీసెస్ ఇప్పించాం. ఎవరైతే ఆ ప్రాక్టీస్ చేశారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నేర్చుకోవాలి, నేర్చుకున్నదే ఆచరణలో పెట్టాలి, ఆచరించిన దాన్ని సాధన చేయాలి, సాధన చేసిన తర్వాత ఫలితం వస్తుంది. ఆ ఫలితం తర్వాత ఏ ఫలితం వచ్చింది, అది 40% వచ్చిందా, 50% వచ్చిందా, లేదా 34% వచ్చిందా, 30% వచ్చిందా తెలుసుకుని దానికి తగ్గట్టుగా అక్కడ కౌన్సిలింగ్ అవసరం. అక్కడ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి. డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆ పిల్లవాడికి కానీ, ఆ వ్యక్తికి కానీ, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఇవ్వాల్సి ఉంటుంది. విశ్వంలో ఉండేటటువంటి శక్తి ప్రకృతి ద్వారా వచ్చి ప్రకృతి నుంచి మనకు అందడం జరుగుతుంది. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళను ముందుకి నడిపిస్తున్నాం. ఉదాహరణకి హెల్త్ కోసం, ఫిజికల్ హెల్త్ కోసం యోగా, ప్రాణాయామం, అలాగే స్కై యోగా, అలాగే పతంజలి యోగా నేర్పిస్తున్నాం. 11 రోజులు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెంటల్ హెల్త్ కోసం 11 రోజులు కౌన్సిలింగ్ చేస్తాం. ఎందుకు వాళ్ళు మెంటల్గా ఇబ్బంది పడుతున్నారో, మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి, అలాగే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి వాళ్ళని ముందుకు నడిపించడం జరుగుతుంది. రిలేషన్షిప్స్ అంటే బంధాలలో వాళ్ళు వెనుకబడి ఉంటారు. రిలేషన్షిప్లో అర్థం చేసుకోలేక కొంతమందిని దూరం చేసుకుని బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం 11 రోజులు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్లకు సరైన అవగాహన కల్పించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి బంధాలు ఎలా ఏర్పడతాయి, ఆ బంధం రావడానికి గల కారణం ఏంటి, కొడుకుగా ఎందుకు వస్తాడు, కూతురిగా ఎందుకు వస్తుంది, తండ్రిగా ఎందుకుంటారు, తల్లిగా ఎందుకుంటుంది, సో వీటన్నిటి వెనకాల కారణాలు ఏంటి, కార్యకారణ సంబంధం గురించి, కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మనం వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. 11 రోజులు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి
వాళ్ళకి మెడిటేషన్ అవి నేర్పించి వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వెల్త్ గురించి, అసలు వెల్త్ నాలెడ్జ్ అనేది లేకపోతే అసలు డబ్బు రావడం అనేది అసంభవం. కొంతమంది అఫర్మేషన్ చేసాము ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు, అలా రావు. సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయిపోతే యూనివర్స్ మనకు అంతా ఇచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియకపోతే ఎలా డబ్బులు వస్తాయి? సో రైట్ అవేర్నెస్, రైట్ కౌన్సిలింగ్, రైట్ నాలెడ్జ్ యూనివర్సల్ లైఫ్ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ మేము కల్పించడం జరుగుతుంది. ప్రతిరోజు మేము క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాము. ప్రతిరోజు ఆ క్లాసులకు వచ్చిన వాళ్ళని మీరు నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి యూనివర్సల్ లైఫ్ స్కూల్లో. సో హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ గురించి, అలాగే మన జీవితంలో అన్ని అంశాల గురించి అక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. మీరు కూడా ఈ విశ్వం జీవిత పాఠశాలలో భాగస్వాములై ఇందులో మీరు కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మీకు కావలసిన కౌన్సిలింగ్ని మీరు ఈ క్రింది నంబర్కి ఫోన్ చేసి మీ జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ విశ్వం జీవిత పాఠశాల, మీ విశ్వం మాస్టర్. లవ్ యు ఆల్. న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కాయగూరల స్టాల్ని కదిరిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెంకటయ్య గారు పరం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రాహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. వెంకట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన ఈ కాయగూరల ప్రత్యేకత ఏంటంటే కెమికల్స్ లేకుండా గో ఆధారితంగా పండించినవి. ముల్లంగి చూసారా? గణనాథుడి లాంటి ముల్లంగి మన పొలంలో పండింది. కలుపు తీసిన తర్వాత మొక్కలు ఇలా ఉన్నాయి. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కదిరి దగ్గర ఉన్నటువంటి ఖాద్రి గిరి ప్రదక్షిణ కొరకు వెళ్తున్నాము. విశ్వం జీవిత పాఠశాలలో ఉన్న కుటుంబ సభ్యులందరి శారీరక ఆరోగ్యాలు, మానసిక ప్రశాంతత కొరకు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకు, ఐక్యతకు, సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఆ పరమాత్మ అనుగ్రహించాలని ఈ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నాము. ఇక్కడ కూర్చోవచ్చునా? అది చెప్పేది ఏంది? మీ మనసు చెప్తుంది. నేను పైన కింద కూర్చోలేను, ఇది శరీరం చెప్తుంది. నాకు కొంచెం ఎత్తుగా ఉంటే బాగుండు, ఇది చెప్పేది ఎవరు? మీ శరీరం. కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి అని అనుకుంటుంది మీ మనసు. ఇక్కడ కూర్చొని మాత్రం ఏం నేర్చుకుంటాం, అక్కడే పోయింది కదా, భగవాన్ రమణ మహర్షి కాడ లేనిదే, అంతే కదా. ఈ చెట్ల కింద కూర్చొని ఏం నేర్చుకుంటాం మనం? ఇది బుద్ధి. అర్థమైందా?
3 ఇక్కడే ఉన్నాయి. 3 స్టేజీలు చెప్పాను ఇప్పుడు. అవునా? శరీరం ఏమనింది? ఏమన్నా ముళ్ళులు ఉంటాయేమో, పుచ్చుకుంటాయేమో అని అంటది కదా. మనసు ఏమంటది? కొంచెం ఎత్తుగా కూర్చుందాం, ఎట్లాగా వచ్చాము కానీ ఈ విష్ణు మాస్టర్ ఏదో తీసుకొచ్చాడు చూద్దాం అని అడ్జస్ట్మెంట్ అవుతుంది మనసు. ఇక బుద్ధి లోపల ఏముంటుంది? చాలా టఫ్ సిచ్యువేషన్. సంతోష్కి వచ్చింది, అది పడింది. సార్ నా అతని ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అక్కడ. సార్ నాకు మా హెచ్ఆర్ నుంచి నంబర్, ఇంటెలిజెన్స్ కూడా కట్ చేసేసా నేను. అవసరం లేదు, నువ్వు వెళ్ళి, నీకు వద్దు కదా, హెచ్ఆర్ కావాలి కదా. ఇంటెలిజెన్స్ కూడా కట్ చేసేసా. అర్థమైంది మీకు? దేన్నైనా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అర్థమైంది సార్ మీకు? హెచ్ఆర్ లేడు, ఎవడు లేడు ఇక్కడ. వీడుంటే హెచ్ఆర్ వాడు బాబులు అంటోడు వస్తాడు. ఎంతమంది హెచ్ఆర్ లేదు. మనసులో సంతృప్తి లేకుండా, మనసులో నీకు స్పష్టత లేకుండా ఏంటి మోక్ష మార్గం అని చెప్పి దాని చుట్టూ దూరారు కదా కొంతమంది. మనసులో ఉంది అది. ఎవడో చెప్పాడు, ఒక వీడియో చేశాడు. ఏమని? దీని లోపల దూరితే నీకు ఏమొస్తుంది? మోక్షం వస్తుందని చెప్పాడు. రైట్? అవునా కదా? మోక్షం వస్తుందని చెప్పాడు. వాడు చెప్పింది మోక్షం కాదు. నువ్వు తెలుసుకుంటావే, నువ్వు తెలుసుకుంటావే స్వయంగా. నీ స్వయం ఆత్మ చైతన్యంతో తెలుసుకుంటావే, అది ఇక్కడ ఎలా ఉంటుంది? మీరేమైనా ఎక్స్పెక్ట్ చేసినారా ఇక్కడ ఎలా ఉంటుందని? ఇక్కడ తయారవుతుందని తెలుసా? నేను చూశాను, ఇక్కడ కూర్చుంటారని నాకు తెలుసు ముందే. ఐ కెన్ సీ దిస్. ఈ క్లాస్ ఇక్కడ జరుగుతుందని నేను అక్కడి నుంచి చూశాను. మీరు అక్కడికి పోయినారు, ఇక్కడిక్కడ చూస్తున్నారు, ఇట్టిక్కడ అంటున్నారు. మీరందరూ ఇక్కడ కూర్చుంటారని ఇది పర్ఫెక్ట్ నా ఆడిటోరియం నాకు దొరికిందని నేను అక్కడ చూడగానే దిస్ ఈజ్ మై ఆడిటోరియం, ఐఎమ్ ఫిక్స్డ్. జనాలు సతమతమవుతుంటారు. వారిని ఏ విధంగా ఆ పరిస్థితుల నుంచి బయటపడేయాలో, ఒకరికి ఆరోగ్య సమస్య ఉంటుంది, ఒకరికి కుటుంబ సమస్య ఉంటుంది, ఒకరికి రిలేషన్షిప్, మానసిక సమస్య ఉంటుంది, చెప్పుకోలేరు, బయట పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే యూనివర్సల్ లైఫ్ స్పిరిచువల్ కౌన్సిలింగ్స్. महाअवतार बाबा जी जय हो, भगवान रमण महर्षि जय हो, विश्वम जीवित पाठशाला जय हो, కాంతి ధ్యానం. మీ చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవాలి రా బాబు. కళ్ళ మీద పెట్టుకోండి. అలాగే ఒక 5 సెకండ్స్ అలాగే పెట్టండి. రబ్ చేయాల్సిన అవసరం లేదు. అలా పెట్టుకోండి. నేను ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తాను. నేను ఏ పనినైనా వెంటనే మొదలు పెడతాను. నేను సాధించగలను. నేను ఏ పనినైనా విజయవంతంగా సాధించగలను. నేను దేన్నైనా సాధించి తీరుతాను. నన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. తథాస్తు తథాస్తు తథాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నెమ్మదిగా మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఫీలింగ్ బెటర్? బాగుందా?